ఎన్నికల ప్రచారంలో ఏదైతే 2024 ఎలక్షన్స్‌లో బాబు గారు చెప్పిన అద్భుతమైన స్పీచ్ ఇంకెవరు చెప్పలేరనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేరు. అదేవిధంగా లోకేష్ బాబు గారు చెప్పలేరు. పవన్ కళ్యాణ్ గారు గాని చెప్పలేరు. బాబు గారు చెప్పినట్టు స్పీచ్ ఇంకెవరు ఇవ్వలేరు. కొంతమంది అబద్ధాలు బాబు గారిని మించిన అబద్ధాలు ఎవరు ఆడలేరు అని అంటారు కానీ బాబు గారు చెప్పినవి అబద్ధాలు కాదు. బాబు గారు చెప్పినవి అద్భుతాలు. ఆ అద్భుతాలు జనాలకి ఆకట్టుకున్నారు. మాయాజాలంలాగా సృష్టించాడు. ఒకసారి బాబు గారు గత ఎలక్షన్స్‌లో ఏం అద్భుతాలు చెప్పాడు, అద్భుతమైన ప్రసంగం ఒకసారి వినండి. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 ఇస్తానన్నాడు. ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. ఇదొక అద్భుతం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. 20 లక్షల ఉద్యోగాలు పక్కకు పెట్టు. 2 లక్షల పైబడిన వాలంటీర్ని తీసేశారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే పక్కకు పెట్టండి, అది తర్వాత సంగతి. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తున్నారు. 5 సంవత్సరాలు కాకముందే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తామో 5,000 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారో 5,000 కాదు, మేము 10,000 ఇచ్చి వాటిని కొనసాగిస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు పక్కబెట్టి 2 లక్షల పైగా వాలంటీర్ వ్యవస్థని రోడ్డుకి ఈడ్చారనే చెప్పుకోవచ్చు. పెట్టుబడులు తీసుకొస్తా. ప్రపంచంలో ఉండే కంపెనీలు మీ ఇంటికి తీసుకొస్తా. ప్రపంచంలోనే ఉన్న కంపెనీలు మన ఇంటికి తీసుకొస్తాడట. ఎవరింటికి తీసుకొస్తాడు? వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీకి నువ్వు పని చేయి. మీ ఇంట్లో కూర్చొని అమెరికా కంపెనీకి పని చేయి. బోరు కొడితే గుత్తిలో వర్క్ స్టేషన్ పెడతా. మంచి గార్డెన్ లో, ఆరెంజ్ గార్డెన్ లో పెడతా. నేరుగా నువ్వే ఎలక్ట్రికల్ స్కూటర్ కారో పెట్టుకో, నువ్వే ఛార్జ్ చేసుకో. నేరుగా అక్కడికి వెళ్ళు, అక్కడ పని చేయి, అక్కడే ఫోన్ చేయి, అక్కడే ట్రైనింగ్ తీసుకో. 10 మందితో కూర్చొని కాలక్షేపం చేయి. మళ్ళా బాబు గారు ఇంకొకటి మర్చిపోయారు. అక్కడే అమ్మాయిని చూసుకో, అక్కడే పెళ్లి చేసుకో, అక్కడే ఎంజాయ్ చెయ్యి, అక్కడే పిల్లలు కొని అక్కడే ఎంజాయ్ చేయని చెప్పాలి. ఎట్నో అక్కడే కాలక్షేపంతో నలుగురితో కూర్చోమని కానీ అక్కడే అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోమని చెప్పాలి. అది మర్చిపోయారు. ఇంటికి రా, నీకు నచ్చితే అక్కడ పని చేయి. ఇంకా కావాలంటే విదేశాలకు పోవాలంటే పోండి, హైదరాబాద్ పోవాలంటే ఇళ్ళు, బెంగళూరు కావాలంటే ఇళ్ళు. ఆకాశమే హద్దుగా పనిచేసే అవకాశాన్ని మా యువతకు తీసుకొస్తా. చూడండి, అద్భుతమైంది. అర్థమైందా తమ్ముళ్ళు? మీకు అర్థమైంది. ఇప్పుడు మీ భవిష్యత్తు గ్యారెంటీ అవునా కాదా? అమ్మో, ఫుల్ గ్యారెంటీ. భవిష్యత్తుకు ఫుల్ గ్యారెంటీ. ఇది నా షూరిటీ అవునా కాదా? అమ్మ, బాబు గారు షూరిటీ ఇచ్చిండ్రంటే ఇంకా తిరుగులేదు అన్నట్లే లెక్క. ఇంటింటికి చెప్తారా లేదా? మీరు ఖచ్చితంగా చెప్తాం. చెప్తారా లేదా? ఖచ్చితంగా చెప్పి ఉద్యోగం బాబు గారిని గెలిపించుకుందాం. గెలిపించారు కదా, ఖచ్చితంగా. వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అద్భుతమైన స్పీచ్ అంటే మామూలుగా కాదు. జనాల్ని ఎలా ఆకట్టుకున్నారో చూడండి. ఆ స్పీచ్ దెబ్బకు చూడండి ఎంత ఏ స్థాయిలో స్పీచ్ ఇచ్చారంటే జనాలు కానీ అసలు బాబు గారు మాయాజాలంలో చిక్కుకున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏదైతే బాబు గారు చెప్పిన హామీలు ఉన్నాయి చూసినవా, హామీలు 5 సంవత్సరాలలో ఎప్పుడు నెరవేరుస్తారో వేచి చూడాలి మరి మనం.